హలో మూవీ లవర్స్, ఈరోజు మనం లావణ్య త్రిపాఠి లేటెస్ట్ రిలీజ్ సతీ లీలావతి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. భర్త మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే భార్య ఏం చేసింది? అతడు విడాకులు అడిగాడు, కానీ ఆమె అతడు ఎప్పటికీ తప్పించుకోలేని పద్మ వ్యూహం రచించింది. పెళ్లి బంధాన్ని తెంచుకోవడం సులువే, కానీ పెళ్ళాం వేసిన మాస్టర్ ప్లాన్ నుండి బ్రతికి బయటపడడం అసాధ్యం. తరువాత ఏం జరిగింది మరి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన లీలావతి అనే అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉండగా సేతు అండ్ మరో అమ్మాయి ఫుల్గా టెన్షన్ పడుతూ తనని కారులో తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే సేతుతో అమ్మాయి, సేతు నాకెందుకో భయంగా ఉంది అనగా దానికి సేతు లీలా వైపు చూసి తనకి ఏం కాదు అని ధైర్యం చెప్పి కార్ని మరింత వేగంగా పోనిస్తాడు. అసలు ఈ లీలావతి ఎవరు? తనకి ఏం జరిగింది? లీలాకి సేతుకి సంబంధం ఏంటో తెలియడానికి ఇక్కడే స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. లీలా పుట్టగానే తమకి మహాలక్ష్మి పుట్టిందని తన పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని చాలా ప్రేమగా పెంచుతారు. అయితే లీలా పేరెంట్స్ ప్రతి చిన్న విషయానికి తరచుగా చిన్న చిన్న గొడవలు పడుతూ లీలా సంతోషంగా ఉందా లేదా అని పట్టించుకోరు. అదంతా చూస్తున్న లీలా అప్పటి నుంచి ఒక రాజకుమారుడి బొమ్మ తన దగ్గర ఉంచుకొని దాంతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ అలాంటి రాజకుమారుడే తన జీవితంలోకి రావాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇలా ఉండగా లీలాకి 5th బర్త్డే రోజు తన పేరెంట్స్ తనని ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లి అక్కడ పిల్లలకి చాక్లెట్స్ పంచిపెడతారు. అప్పుడే అదే అనాథాశ్రమంలో ఉండే సేతు అనే అబ్బాయి లీలా దగ్గరికి వచ్చి చాక్లెట్ ఇప్పించుకొని, నా ఫ్రెండ్ గోపాల్ బయట ఉన్నాడు, తనకు కూడా ఒక చాక్లెట్ ఇవ్వమని అడగ్గా దానికి లీలా, నీ ఫ్రెండ్కి నేనే ఇస్తాను పదా అని బయటకి వెళ్ళి చూడగా సేతు చెప్పిన తన ఫ్రెండ్ నిజానికి ఒక కుక్క. అది చూసిన లీలాకి సేతు మంచితనం నచ్చి తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే లీలాని తన పేరెంట్స్ పిలవడంతో సేతుతో లీలా మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి లీలా ఫాదర్ అక్క కొడుకైన పెద్ది అనే అబ్బాయిని చూపిస్తారు. అంటే పెద్ది లీలాకి బావ అవుతాడు. పెద్దికి లీలా అంటే చాలా ఇష్టం, అందుకే తనతో చాలా క్లోజ్గా ఉంటాడు. లీలా ఎప్పుడు తనకి రాజకుమారుడు లాంటి వాడే తన లైఫ్లోకి రావాలని చెప్తూ ఉంటుంది. పెద్ది తనతో, నేనే నీ రాజకుమారుడిని, మన ఇద్దరం కలిసి ఎదుగుదాం, పెద్దయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్తూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే పెద్ది హైట్ పెరగడు, పొట్టిగానే ఉంటాడు. దాంతో లీలా తనతో, నాకు రాజకుమారులాగా హైట్ ఉన్నవాడే నా జీవితంలోకి రావాలి, అది నువ్వు ఎప్పటికీ కావు, సారీ బావా అని చెప్పి వెళ్ళిపోవడంతో పెద్ది చాలా ఫీల్ అవుతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సేతు అనాథాశ్రమం నుండి వెళ్ళిపోతూ తనని పెంచిన అక్కడి ఆయాతో, నువ్వే చెప్పావు కదా అమ్మలాంటి అమ్మాయే నా లైఫ్లోకి వస్తుంది అని, అలాంటి అమ్మాయిని వెతుక్కోవడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత సేతు అండ్ లీలాకి పరిచయం అయ్యి సేతు మంచితనం నచ్చి లీలా తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. అలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు లీలా స్టార్ డైరెక్టర్ మూవీస్ అంటూ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు లీలా మూవీ షూటింగ్లో బిజీగా ఉండగా అప్పుడే సేతు అక్కడికి వచ్చి లీలాతో ఏదో మాట్లాడాలని చూడగా లీలా తను ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాను, షూటింగ్ అయిపోయాక మాట్లాడదామని చెప్పడంతో సేతు షూటింగ్ అయిపోయేదాకా అక్కడే వెయిట్ చేసి మరీ లీలా దగ్గరికి వెళ్ళి నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని అడగ్గా దానికి లీలా, ఇప్పుడు కొంచెం నాకు హెడ్ఏక్గా ఉంది, రాత్రి మాట్లాడుకుందామని చెప్పడంతో అది విన్న సేతు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం సేతు తన బ్యాగ్ సర్దుకుని అక్కడి నుండి వెళ్ళబోగా అది చూసిన లీలా, ఎక్కడికి వెళ్తున్నావు సేతు అని అడుగుతుంది. దానికి సేతు, మన మ్యారేజ్ అయి 3 సంవత్సరాలు అయ్యింది, ఫస్ట్ 1 ఇయర్ ఇద్దరం సినిమాలు షికార్లు అంటూ చాలా సంతోషంగా ఉన్నాం, ఆ తర్వాత నువ్వు స్టార్ డైరెక్టర్ అయ్యావు, ఆ రోజు నుండి అస్సలు మన ఇద్దరం హ్యాపీగా గడిపిన ఒక్క రోజు కూడా లేదు, ఎప్పుడు బిజీగానే ఉంటావు, నీతో ఒక గంట అయినా సంతోషంగా ఉండాలి అని ఆ రోజు నుండి నీకోసం ఎదురు చూస్తూ ఒంటరితనం భరించలేక పిచ్చోడిలా అయిపోయాను, ఇంకా కలిసి హ్యాపీగా ఉండలేము అన్నప్పుడు విడిపోయి హ్యాపీగా ఉండడమే కరెక్ట్ అనిపించింది, అందుకే నాకు నీతో డైవర్స్ కావాలి అని చెప్పగా అది విన్న లీలా మొదట షాక్ అయ్యి, జోక్ చేస్తున్నావు కదా అని నవ్వుతుంది. దానికి సేతు, కాదు నిజం, నీకోసం వెయిట్ చేస్తూ చేస్తూ సేతు అనేవాడు ఎక్కడో ఆగిపోయాడో, ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి, నా కోసం నీ దగ్గర టైం లేదు, అందుకే ఈ డెసిషన్ అని చెప్పాడు. దానికి లీలా, నీకోసమే కదా మూవీస్ని 1 ఇయర్ గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాను అనగా దానికి సేతు,
నా కోసం అని చెప్పకు. సైక్రియాటిస్ట్ దగ్గరికి నేను వెళ్తే నా మెంటల్ కండిషన్ బాగోలేదు, హెవీ డిప్రెషన్లో ఉన్నావని చెప్పాడు. అది నా పరిస్థితి. సంతోషంగా కలిసి ఉండలేనప్పుడు విడిపోవడం మంచిది అని చెప్తాడు. అదంతా విన్న లీలా బాగా ఆలోచించి ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడగ్గా అది విన్న సేతు షాక్ అయ్యి అమ్మాయి ఏంటి అని అంటాడు. దానికి లీలా, నేను ఒక డైరెక్టర్ని, కథలు రాస్తాను, నాకే కథలు చెప్పకు, నిజం చెప్పు, ఎవరా అమ్మాయి అని గట్టిగా అడగ్గా దానికి సేతు, అవును, నా లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉంది. డిప్రెషన్లో ట్రీట్మెంట్ కోసం సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే పరిచయం అయింది. తన పేరు నికోలా సెబాస్టియన్. తను అక్కడే నర్స్గా పనిచేస్తుంది. నా లైఫ్లోకి తను వచ్చాకే నేను ప్రశాంతంగా ఉన్నాను. తనకి నా గురించి అంతా తెలుసు. మేము మరో 2 రోజుల్లో ప్యారిస్కి వెళ్ళబోతున్నాం. నా లాయర్ని పంపిస్తాను, డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు చాలు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో లీలా ఎమోషనల్ అయ్యి, సేతు ఇంతకీ తను నీకు ఎందుకు నచ్చిందో చెప్తావా అని అడగ్గా దానికి సేతు, తను నీలాగా ఉండదు కాబట్టి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోగా అక్కడే ట్విస్ట్. లీలా కోపంతో అక్కడే ఉన్న పూల కుండీతో సేతు తలపై గట్టిగా కొట్టి తను స్పృహ కోల్పోగానే తనని చైర్కి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేస్తుంది. కట్ చేస్తే అలా కాసేపటికే డైవర్స్ పేపర్ మీద లీలా అండ్ సేతుతో సంతకం పెట్టించుకోవడానికి సేతు తరఫు లాయర్ సుందరం అక్కడికి రాగా లీలా తనతో సేతు బయటికి వెళ్ళాడు, తను వచ్చాక రండి అని డోర్స్ క్లోజ్ చేస్తుంది. అయితే లాయర్ సుందరంకి లీలా మీద కొంచెం డౌట్ వచ్చి అక్కడే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా కాసేపటికి సేతు స్పృహలోకి వచ్చి లీలాతో, నువ్వు చేస్తుంది చాలా తప్పు, లీలా భర్తనే కొట్టి కట్టేస్తావా అనగా దానికి లీలా, అది సరే కానీ నికోలా ఎలా ఉంటుంది అని అడగ్గా దానికి సేతు, నికోలా చాలా అందంగా ఉంటుంది, నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అని చెప్తూ ఉండగానే ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. అది విన్న సేతు, నికోలా నా కోసం వచ్చినట్లుంది, నన్ను వదిలేయి అని గట్టిగా అరవబోగా లీలా సేతు నోటికి ప్లాస్టర్ వేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా నిజంగానే నికోలా వచ్చింది. నికోలా సేతుని అక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుందని బయటికి వెళ్ళి నికోలాతో మాట్లాడగా సేతు ఉన్నాడని అడుగుతుంది. దానికి లీలా, సేతు నాకు మీ గురించి అంతా చెప్పాడు, అయితే సేతు బయటికి ఏదో వర్క్ మీద వెళ్ళాడు, తను మిమ్మల్ని రేపు కలుస్తా అని చెప్పాడు అని అబద్ధాన్ని చెప్పగా నికోలా లీలాతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సేతు దగ్గరికి వచ్చి, నికోలా నిజంగానే చాలా అందంగా ఉంది, తనని నువ్వు రేపు కలుస్తావని చెప్పి పంపాను అనగా అది విన్న సేతు, ప్లీజ్ లీలా నన్ను వదిలేయి అని అంటాడు. దానికి లీలా, 3 సంవత్సరాల కాపురం సేతు, అంత ఈజీగా ఎలా వదిలేస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడిగినా సరే సేతు వెళ్ళిపోతాను అనడంతో లీలా కోపంతో, మాటి మాటికి వెళ్ళిపోతాను అంటున్నావు, అసలు వదిలేయడానికా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, లేదా నేను నీ లైఫ్లోకి వచ్చాను, గుర్తు చేసుకో అని చెప్తా. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఒకరోజు షాపింగ్ మాల్లో లిఫ్ట్ యాక్సిడెంట్ జరిగి జామ్ కాగా లిఫ్ట్లో భయపడిపోతున్న లీలాని చూసి సేతు తనకి చెయ్యి ఇచ్చి, భయపడకండి నేను మీకు హెల్ప్ చేస్తాను అని ధైర్యం చెప్పి కాపాడగా అప్పుడే సేతుని లీలా మొదటిసారి చూడగానే తన లైఫ్లోకి రావాలి అని కోరుకుంటున్న రాజకుమారుడు తనే అని ఫిక్స్ అవుతుంది. నిజానికి సేతు సైక్రియాటిస్ట్ డాక్టర్. ఇంకా ఆ రోజు నుండి లీలా ఫ్రీక్వెంట్గా సేతుని కలుస్తూ క్లోజ్ అవుతారు. సేతు మంచితనం నచ్చిన లీలా తనని ప్రేమిస్తూ తననే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఒకరోజు తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన ఫాదర్కి విషయం అంతా చాలా సంతోషంగా చెప్తుంది. తన కూతురు మొదటిసారి అంత సంతోషంగా ఉండడం చూసిన తన ఫాదర్ తనతో, మీ అమ్మ నేను ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళం, నువ్వు ఎలా ఉన్నావో కూడా ఎప్పుడూ ఆలోచించలేదు, మీ అమ్మ చనిపోయే ముందు నాకు సారీ చెప్పింది, అప్పుడే నేను మీ అమ్మని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అని అర్థమైంది, మీ అమ్మకు మంచి భర్తగా ఉండలేకపోయాను, కనీసం నీకు మంచి నాన్నలా ఉండాలని కోరుకుంటున్నాను, అందుకే నీ జీవితంలోకి నాలాంటి వాడు రాకూడదని అనుకుంటున్నాను, కానీ నువ్వు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయి పక్కాగా నిన్ను అర్థం చేసుకొని ఇద్దరు సంతోషంగా ఉంటారు అనే నమ్మకం నాకు కలిగింది, అందుకే 10 రోజుల్లో మీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పడంతో అది విన్న లీలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా లీలా జరిగిందంతా చెప్పి, అలా నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నా లైఫ్లో సంతోషం మొదలైందని చెప్పగా అది విన్న సేతు కోపంతో, ఇంకా చాలు ఆపు, నీ లైఫ్లో హ్యాపీనెస్ నా లైఫ్లో అన్హ్యాపీ అప్పుడే మొదలైంది ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నిజానికి సేతు లీలా ఏదో సైకలాజికల్ డిప్రెషన్లో ఉందని అర్థమై ఫ్రెండ్ లాగా తనకి దగ్గరై ధైర్యం చెప్తూ ట్రీట్మెంట్ ఇచ్చి హ్యాపీగా ఉండేలా చేసి ఉంటాడు. ఇంకా లీలా చెప్పిన తర్వాత తన ఫాదర్ పెద్దీకి అదే విషయం చెప్పగా పెద్దీ లీలా తనకి దూరం అవుతుందని చాలా ఫీల్ అవుతాడు. కానీ లీలా సంతోషం కోసం లీలా అండ్ సేతుల పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు. పెద్ది వెళ్ళి సేతుని కలిసి లీలాని పెళ్లి చేసుకోవాలని అడగ్గా దానికి సేతు, లీలా తనకి ఫ్రెండ్ మాత్రమే,
అని చెప్పి తను ఆల్రెడీ ప్రియా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాను, అయితే తనతో ఫోన్లోనే మాట్లాడుతున్నాను, కానీ తన ఫేస్ కూడా చూడలేదని ఎంత చెప్పినా సరే తన మాట వినకుండా లీలా సంతోషం కోసం లీలా ఫాదర్ అండ్ పెద్ది కలిసి గన్తో సేతుని బెదిరించి మరీ లీలాతో పెళ్లికి ఒప్పించి పెళ్లి చేస్తారు. ఇక సేతు కూడా లీలా తన మీద చూపించే కేర్ అండ్ ప్రేమను చూసి అమ్మలాంటి అమ్మాయే తన జీవితంలోకి వచ్చింది అనుకుని పెళ్లి తర్వాత తనతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాడు. అలా సేతు అంతా చెప్పగా అది విన్న లీలా కూడా షాక్ అయ్యి, సారీ సేతు, నా మీద ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నావని అనుకున్నాను, కానీ గన్ పెట్టి బెదిరిస్తే పెళ్లి చేసుకున్నావని తెలీదు అనగా దానికి సేతు, పెళ్లి తర్వాతనైనా నీ కేర్ ప్రేమ చూసి నీతో సంతోషంగా ఉండాలి అని అనుకున్నాను, కానీ లాస్ట్ ఇయర్గా నువ్వు నన్ను పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తుంటే నరకం అనుభవించాను, నేను ఇంక వెళ్ళిపోతాను అని అంటాడు. లీలా ఎంత నచ్చ చెప్పాలని చూసినా సరే సేతు వినకుండా వెళ్ళిపోవాలని చూడడంతో లీలా తనని ఆపాలని అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అదే టైంకి మళ్ళీ ఎవరో ఆ ఇంటి కాలింగ్ బెల్ కొట్టడంతో లీలా సేతు తలపై పూలకుండితో కొట్టి తనని బాత్రూంలో చేరికి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా ఈసారి లీలా ఫాదర్ అండ్ పెద్ది తనని చూడ్డానికి వస్తారు. దాంతో వారిని చూసిన లీలా వారు సేతుని ఎక్కడ చూస్తారని ఫుల్ టెన్షన్ పడుతుంది. ఇంకా అప్పుడే లీలాతో తన ఫాదర్, ఎలా ఉన్నావు తల్లి, 20 సంవత్సరాలుగా నిన్ను పెంచినా సరే పేరెంట్స్గా నీ మొహంలో ఏ రోజు ఇంత సంతోషం చూడలేదు, కానీ నువ్వు సేతుని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ 3 సంవత్సరాల్లో నీ ఫేస్లో సంతోషం చూసి అల్లుడు గారు నిన్ను ఎంత సంతోషంగా చూసుకుంటున్నారో అనేది అర్థమైంది. ఇంతకీ సేతు ఎక్కడ అని అడగ్గా దానికి లీలా ఏం చెప్పాలో అర్థం కాక, నాకు గులాబ్ జామ్ తీసుకురావడానికి సిటీకి వెళ్ళాడు అని చెప్పి కవర్ చేస్తుంది. అప్పుడే లీలా ఫాదర్కి కాల్ రావడంతో బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా అప్పుడే లీలా పెద్దిని పట్టుకొని, సేతు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా లేక మీరు గన్ పెట్టి బలవంతంగా పెళ్లి చేశారా, నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా పెద్ది భయపడి నిజం చెప్పేస్తాడు. అది విన్న లీలాకి చాలా కోపం వచ్చి, ఎవరైనా బలవంతంగా పెళ్లి చేస్తారా, మీరు అలా చేయడం వల్లే ఇప్పుడు నా జీవితం నాశనం అయ్యింది అని చెప్పి తిడుతుంది. ఇంకా అప్పుడే పెద్దికి టాయిలెట్ అర్జెంట్ అవ్వడంతో సేతుని బంధించిన అదే బాత్రూమ్ వైపు పరిగెడతాడు. దాంతో లీలా సేతుని వారు ఎక్కడ చూసేస్తారు అని పెద్దిని ఆపాలని చాలా ట్రై చేస్తుంది, కానీ పెద్ది బాత్రూంలోకి వెళ్ళి చైర్కి బంధించిన సేతుని చూసి షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే లీలా ఫాదర్ కూడా బాత్రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టి పెద్దిని బయటికి రమ్మని పిలవగా కాసేపటికి పెద్ది బయటికి వచ్చి సేతుని బాత్రూంలో బంధించిన విషయం లీలా ఫాదర్కి చెప్పకుండా తమకి వర్క్ ఉందని చెప్పి తనను అక్కడి నుండి తీసుకెళ్లిపోతూ పెద్ది లీలా వైపు చూసి నవ్వుతాడు. నిజానికి పెద్దికి లీలానే సేతుని కొట్టి కట్టేసిందని అర్థమయ్యి వారు విడిపోతేనే తనకు మంచిదని సేతు కట్లు విప్పకుండా లీలా ఫాదర్కి నిజం చెప్పకుండా తనని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా అలా వారు వెళ్ళిపోయాక లీలా సేతు నోటి ప్లాస్టర్ తీసేసి తనకి సారీ చెప్తుంది. దానికి సేతు కొట్టడం సారీ చెప్పడం నీ హాబీనా ఏంటి, మీ నాన్న బెదిరించి పెళ్లి చేశాడు, నువ్వు ఇలా కొట్టి కట్టి నన్ను వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటున్నావు, ఫోర్స్ఫుల్గా ఏది జరగదు లీలా అనగా దానికి లీలా, నిజమే, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ నికోలా నీకు ఉన్న పెయిన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నీ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటుంది, నీకు 2 మంచి మాటలు చెప్పి ట్రాప్ చేస్తే అది నువ్వు లవ్ అని అనుకున్నావు అనగా అది విన్న సేతు, మన పెళ్లికి ముందు నువ్వు కూడా మీ అమ్మా నాన్నల గొడవ వల్ల సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి పెయిన్ ఫీల్ అయ్యావు అని అన్నావు. అప్పుడు నేను చెప్పిన 2 మాటలే నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు నా మీద ప్రేమను పెంచాయి. అది ప్రేమ అయితే నేను నీ వల్ల సైకలాజికల్గా డిస్టర్బ్ అయినప్పుడు తను చెప్పిన 2 మాటలు నాలో ధైర్యాన్ని ఇచ్చి ప్రేమను పెంచాయి. నీది ప్రేమ అయితే ఇప్పుడు మాది కూడా ప్రేమనే అని చెప్తాడు. అది విని, సర్లే అదంతా వదిలే, మన ఇద్దరి మధ్య ఈ గొడవలు ఎప్పుడు ఉండేవే, కానీ మిర్చి బజ్జీ తింటావా, వేడివేడిగా సూపర్గా ఉంటాయి, నీకోసం తీసుకొని వస్తాను అని చెప్పి అలా ఇంటి బయటకు రాగానే అప్పుడే అక్కడికి ప్రొడ్యూసర్ రాజన్ తన మనుషులతో వచ్చి ఉంటాడు. నిజానికి ప్రొడ్యూసర్ రాజన్ తనకి ఒక మూవీ తీసి పెట్టాలని 3 సంవత్సరాల క్రితమే లీలాకి అడ్వాన్స్ డబ్బు కూడా ఇచ్చి ఉంటాడు. కానీ లీలాకి రాజన్ బిహేవియర్ నచ్చక ఇప్పటిదాకా కూడా మూవీ ఓకే చేసి ఉండదు. దాంతో ఈరోజు లీలాతో ఎలాగైనా మూవీ ఓకే చేయించుకోవాలని లీలా ఇంటికి వస్తాడు. లీలాతో అదే విషయం గురించి మాట్లాడబోగా లీలా వారితో, సార్ కరెక్ట్ టైంకి వచ్చారు, నాకు ఇప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీ కావాలని అడగ్గా దానికి రాజన్, ఇక్కడే పక్కన మిర్చి బజ్జీ దొరుకుతాయని చెప్పి లీలాని తమ వ్యాన్లో ఎక్కించుకొని స్పృహ కోల్పోయేలా చేసి లీలాని వారితో పాటు తీసుకుని వెళ్తారు. ఇంకా అదంతా అక్కడే ఇంటి బయట వెయిట్ చేస్తున్న లాయర్ సుందరం చూసి సేతు ఇంట్లోనే ఉన్నాడేమో అని డౌట్ వచ్చి ఆ ఇంటి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి ఇంట్లోకి చూడగా సేతు బాత్రూంలో ఉండడం చూస్తాడు. కానీ ఆ డోర్స్ క్లోజ్ చేసి ఉండడంతో మాట్లాడలేకపోతాడు. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అయితే సుందరం సేతుకి
మోషన్ ప్రాబ్లం ఉందేమో, అందుకే ఉదయం నుండి బాత్రూంలోనే ఉన్నాడు అనుకుని ఎలాగైనా సేతుని కలిసి సంతకం పెట్టించుకోవాలని లీలా వచ్చేలోగా ఇంట్లోకి వెళ్ళబోగా అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి ఎవరో వెళ్ళినట్టు అనిపించడంతో లీలా అప్పుడే వచ్చిందేమో అనుకుని అక్కడే మళ్ళీ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇంట్లోకి వెళ్ళింది ఒక దొంగ. ఇల్లు మొత్తం వెతికినా సరే ఒక రూపాయి కూడా దొరకదు. అక్కడి నుండి వెళ్ళబోగా బాత్రూంలో చైర్కి కట్టేసిన సేతుని చూసి నిన్ను ఎవరు ఇలా కట్టేశారని అడగ్గా దానికి సేతు తనని చూసి ఇంతకీ నువ్వెవరో చెప్పు అని అంటాడు. నేను ఒక దొంగని, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అనగా దానికి సేతు నా భార్య నన్ను కొట్టి ఇలా చైర్కి కట్టేసింది. నా భార్య నన్ను పట్టించుకోకపోవడంతో నేను మరొక అమ్మాయిని ఇష్టపడి తన్నే పెళ్లి చేసుకోవాలని నా భార్యతో విడాకులు కావాలని అడిగితే ఇలా చేసిందని చెప్తాడు. అలాగే తన కట్లు విడిపిస్తే నీకు డబ్బు ఇస్తాను, నాకు గోల్డ్ కార్డ్ కూడా ఉంది, నీకు ఇస్తాను, అందులో 2 లక్షల బ్యాలెన్స్ ఉంది, అంతా నువ్వే తీసుకో అని చెప్తాడు. అది విన్న దొంగ నా చేతులతో నేను కట్లు విడిపించలేను, కానీ నీ భార్య తిరిగి వచ్చాక తనని బెదిరించి తనతో నీ కట్లు విడిపిస్తాను, అప్పుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పి అలా ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేసుకోవడానికి బయటికి వెళ్ళగా తనని చూసి లాయర్ సుందరం ఎవరు మీరు, ఇంతకీ ఇంట్లో సేతు ఉన్నాడా అని అడగ్గా దానికి ఆ దొంగ సుందరంకి కరెక్ట్ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో సుందరంకి ఏం అర్థం కాక అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క రాజన్ అండ్ గ్యాంగ్ లీలాని అటవీ ప్రాంతంలోని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్తారు. అప్పుడే లీలా స్పృహలోకి రాగా రాజన్ తనతో మేడం నేను బి గ్రేడ్ సినిమాలు చేశాను అని అందరూ నన్ను చీప్ గా చూస్తున్నారు, అందుకే మీ డైరెక్షన్ లో ఒక మంచి సినిమా తీసి ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలని 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ నాతో ఒక్క సినిమా ఇప్పటికైనా కన్ఫర్మ్ చేయండి అని అడగ్గా అది విన్న లీలా దీనికోసం నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారా, ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని ఎంత చెప్పినా సరే వినకపోవడంతో అప్పుడే లీలా తనకు తెలిసిన శివకి విషయం మెసేజ్ చేయగా అలా కాసేపటికి స్పైడర్ మ్యాన్ డ్రెస్ లో శివ అక్కడికి వచ్చి రాజన్ అండ్ గ్యాంగ్ ని కొట్టి వెళ్ళిపోగా లీలా తిరిగి మిర్చి బజ్జీ తీసుకుని ఇంటికి వస్తుంది. తనను చూసిన దొంగ సేతుతో నీ భార్య వచ్చినట్లుంది, తనను బెదిరించి నీ కట్లు విడిపిస్తాను అని లీలా దగ్గరికి వెళ్ళగా ఆ దొంగను చూసిన లీలా ఎవరు నువ్వు అని అడుగుతుంది. దానికి దొంగ నేను ఎవరు అనేది ముఖ్యం కాదు, నువ్వు నీ భర్త కట్లు విడిపించాలి అని అంటాడు. దాంతో లీలా కోపం వచ్చి దొంగపై అటాక్ చేయగా దొంగ లీలా తలపై కొట్టడంతో లీలా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అది చూసిన సేతు షాక్ అయ్యి భయపెట్టకుండా స్పృహ కోల్పోయేలాగా ఎందుకు కొట్టావురా అని అడగ్గా దానికి దొంగ నేను భయపెట్టాలని చూశాను, కానీ ఎద్దులాంటి నిన్నే కొట్టిన నీ భార్యని నేను మాత్రం ఎలా కంట్రోల్ చేయగలను, అందుకే తలపై ఒకటిచ్చా, అంతే స్పృహ కోల్పోయింది, తనకి స్పృహ వచ్చాక నీ కట్లు విడిపిస్తాను అని చెప్పి అంతలోపు నా దొంగ ఫ్రెండ్స్తో కలిసి ఇదే ఇంట్లో మంచి పార్టీ చేసుకొని తర్వాత ఇల్లు మొత్తం లూటీ చేసి వెళ్ళిపోతాను అని తన ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి పార్టీ చేసుకుంటాడు ఆ దొంగ. అప్పుడే లీలాకి స్పృహ వచ్చి తన కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం చూసి సేతుతో ఇంతకీ వాడు ఎవడు అని అడగ్గా దానికి సేతు వాడొక దొంగ, నువ్వు నన్ను కట్టేసి ఉండకపోయి ఉంటే వాడి బొక్కలు విరగ్గొట్టేవాడిని, ఇప్పుడు చూడు వాడు తన మనుషులతో ఇల్లంతా దోచుకోబోతున్నాడు అని చెప్పగా దానికి లీలా పోనీలే వాడు ఇల్లంతా దోచుకొని పోయినా సరే నాకు నువ్వు ఉన్నావు కదా చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిలా ఉంటే రేపు ఉదయం ఫ్లైట్కే ప్యారిస్కి వెళ్ళాలి అని నికోలా ఎన్నిసార్లు కాల్ చేసినా సేతు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తనని కలిసేందుకు మళ్ళీ సేతు ఇంటికి వస్తుంది. అయితే సేతు ఇంట్లో దొంగ తనని గ్యాంగ్ని చూసిన నికోలా వారు దొంగలని అర్థమయ్యి వారిపై అటాక్ చేయగా ఆ దొంగ నికోలా తలపై కర్రతో బలంగా కొట్టడంతో తను కూడా స్పృహ కోల్పోతుంది. తన 2 చేతులు కాళ్ళు కట్టేసి తనని కూడా అదే బాత్రూమ్ లోకి తీసుకెళ్లి బార్ దగ్గరనే ఉంచగా అది చూసిన సేతు తనను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, తనని ఎందుకు కొట్టావని తనపై సీరియస్ అవుతాడు. అయితే దొంగ వారి మాటలు పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేసి వెళ్ళి ఇంట్లో వస్తువులన్నీ సర్దుకుంటూ ఉంటాడు. మరో పక్క అలా కాసేపటికి నికోలా స్పృహ వచ్చి చైర్కి బంధించిన సేతుని చూసి నిన్ను ఇలా బంధించింది ఎవరు అని అడగ్గా సేతు జరిగిందంతా చెప్తాడు. అది విన్న నికోలా అక్కడే ఉన్న లీలాని చూసి భర్తని ఇలా టార్చర్ చేస్తున్నావు కాబట్టే తను నీతో ఉండాలని అనుకోవట్లేదు అని చెప్తుంది. అది విన్న లీలా సేతు అంటే నాకు ఎంత ఇష్టమో మీకు చెప్పినా అర్థం కాదులే. ఇంకా అప్పుడే ఆ దొంగ తన మనుషులతో ఇంట్లోని వస్తువులన్నీ వ్యాన్లోకి ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే నికోలా అండ్ లీలా కలిసి సేతు కట్లు విడిపించగా సేతు వారి కట్లు కూడా విడిపిస్తారు. అప్పుడే నికోలా సేతుతో రేపు ఉదయమే ఫ్లైట్ వెళ్దాం పదా అనగా లీలా సేతుతో నీ సంతోషానికి నేను ఇంకా అడ్డు రావాలి అని అనుకోవట్లేదు, నా చివరి కోరిక ఏంటంటే కనీసం ఈ చివరి 3 గంటలైనా నాతో టైం స్పెండ్ చెయ్యి, ఈ హ్యాపీ మెమరీస్ తో సంతోషంగా బ్రతికేస్తాను అని చెప్పగా అది విన్న సేతు లీలా బాధని అర్థం చేసుకుని నికోలాకి సర్ది చెప్పి నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వస్తాను అని చెప్పి పంపి అలా లీలాతో టైం స్పెండ్ చేస్తాడు. లాయర్ సుందరం ఇంటి బయట ఫుల్ గా నిద్రపోతూ ఉంటాడు. ఇంకా లీలా సేతుతో చాలా హ్యాపీగా టైం స్పెండ్
స్పెండ్ చేస్తుంది. అదంతా చూస్తున్న సేతు తనతో తప్పు నీది కాదు లీలా, తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే పిల్లలు ఇలాగే పెరుగుతారులే, ఇంకా మనం విడిపోవడమే మంచిది అని చెప్పి కాసేపటికి సేతు తన బ్యాగ్ సర్దుకొని నిద్రపోతున్న లీలాని చూసి ఎమోషనల్ అయ్యి అలా బయటికి వచ్చి లాయర్ని కలిసి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి లీలా నిద్ర లేచాక తనతో కూడా సంతకం పెట్టించుకోమని చెప్తాడు. అయితే అప్పటికి నిద్ర లేచిన లీలా అక్కడికి వచ్చి నేను కూడా సంతకం పెడతాను అని తన వైపు చూసి చాలా ఎమోషనల్ అయ్యి సంతకం పెట్టబోతూ స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఇప్పుడే నికోలా అక్కడికి రాగా తన కారులో లీలాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఇంకా ఈ విషయం తెలిసిన లీలా ఫాదర్ అండ్ పెద్ది కూడా హాస్పిటల్ కి చేరుకుంటారు. నెక్స్ట్ సీన్ లో ఇంకా లీలాని చెక్ చేసిన డాక్టర్ తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అది విన్న లీలా అండ్ ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవ్వగా సేతు లీలాతో ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. దానికి లీలా నేను ప్రెగ్నెంట్ అని నాకు నిన్ననే తెలిసింది, ఎంతో సంతోషంగా ఈ విషయం నీకు చెప్పాలి అనుకుంటే నువ్వేమో నీకు డైవర్స్ కావాలి అని చెప్పి షాక్ ఇచ్చావు, ఇంకా ఏం చెప్పమంటావు, తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేదు, పిల్లలు నీలాగే తయారవుతారు అన్నావు కదా. నిజానికి మా అమ్మ బ్రతికి ఉన్నంత కాలం అమ్మా నాన్నలు ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు, కానీ ఎప్పుడు విడిపోదాం విడాకులు తీసుకుందామని ఎప్పుడూ అనుకోలేదు. మా అమ్మ చనిపోయాక మా నాన్న మరో అమ్మాయిని తన జీవితంలోకి రానివ్వలేదు. ఇప్పుడు చెప్పు ఎవరి పెంపకం బ్యాడ్ అని అంటావు, నీ చేయి పట్టుకునేవాడు నాలా ఉండకూడదు అని మా నాన్న అన్నాడు. ఆ మాట అనడానికే తన తండ్రిగా ఎంత నరకం అనుభవించి ఉంటాడు అని తన ఫాదర్ని చూసి సారీ నాన్న ఇప్పుడు చెప్తున్నాను, ఏ ఆడపిల్లకైనా సరే భర్తగా వచ్చేవాడు రాముడు దేవుడు కానక్కర్లేదు, 100% తన తండ్రిలాగా మనసున్నవాడై ఉండాలి. చాలు సేతు, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నాకు ధైర్యం వచ్చింది, నువ్వు నా లైఫ్ నుండి వెళ్ళిపోతా అన్నప్పుడు మా నాన్న మీద రెస్పెక్ట్ పెరిగింది, ఇప్పుడు నా లైఫ్లోకి నా బిడ్డ కూడా రాబోతుంది, ఈ జ్ఞాపకాలు చాలు నా 100 ఏళ్ల జీవితం గడపడానికి అని చెప్పగా అది విన్న సేతు నికోలా, లీలా ఫాదర్ అండ్ పెద్ది అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా అలా లీలా తన ఫాదర్ ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే లీలా అసిస్టెంట్ గీత సేతుతో లీలా గురించి నీకేం తెలియదు సేతు, నువ్వు తన లైఫ్లోకి వచ్చి ఇచ్చిన ధైర్యంతో డైరెక్టర్ అయింది, నువ్వు ఆయమ్మని తల్లిగా చూసుకోవడం చూసి తన జీవితంలోకి వచ్చి అమ్మాయిని ఇంకెంత ప్రేమగా చూసుకుంటావు అని నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంది, నువ్వు వదిలేసిన అనాథాశ్రమంకే ప్రతి నెల ఫండ్ ఇస్తూ అక్కడ పిల్లల్ని తల్లిగా చూసుకుంటుంది, కానీ తన కడుపున పుట్టే బిడ్డకి తండ్రి ఎవరో తెలియకుండా చేసింది, పర్లేదులే ఇప్పటికైనా తనకి బుద్ధి వస్తుంది అని చెప్పి వారిద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న సేతు అండ్ నికోలా చాలా ఎమోషనల్ అవుతారు. అదే టైంకి రాజన్ అండ్ గ్యాంగ్ లీలాతో ఎలాగైనా సినిమా ఓకే చేయించుకోవాలని ఆ దొంగల వ్యాన్లోనే లీలాని కిడ్నాప్ చేసి లీలా తన సినిమా క్లైమాక్స్ కోసం రెడీ చేసిన డెత్ గేమ్ సెట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక ఇది తెలిసిన సేతు, నికోలా, లీలా ఫాదర్, దొంగ అందరూ వారిని ఫాలో అవుతూ ఇక్కడికి రాగా రాజన్ లీలాని మళ్ళీ సినిమా ఓకే చేయమని అడగ్గా లీలా ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో తనను వాటర్ ఫిల్ అయ్యే ట్యాంక్ లో ఉంచి డెత్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా అది చూసిన సేతు, నికోలా, లీలా ఫాదర్ కలిసి ఎలాగైనా లీలాని కాపాడాలని చాలా కష్టపడి అన్ని లెవెల్స్ దాటి లీలాని ఆ వాటర్ ట్యాంక్ నుండి కాపాడతారు. ఇంకా అప్పుడే సేతు లీలాతో సారీ లీలా, నేను ఒక అనాథని, ఈ పెంపకాలు ప్రేమల గురించి నాకు తెలియదు, సంవత్సరం నుండి నీకోసం వెయిట్ చేసి పిచ్చోడినయ్యాను, నువ్వు కొట్టి కట్టేస్తే గానీ ఆ పిచ్చి ప్రేమ నాకు అర్థం కాలేదు అని చెప్పగా అప్పుడే నికోలా కూడా అక్కడికి వచ్చి భార్యాభర్తల రిలేషన్షిప్ అంటే ఏంటో మీ ఇద్దరిని చూశాక నాకు బాగా అర్థమైంది, లీలా సేతుని ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమయ్యాక లీలా మామూలు హౌస్ వైఫ్ కాదు, సతీ లీలావతి అని తెలిసింది అని చెప్పి ఇద్దరు చాలా హ్యాపీగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగా సేతు లీలాతో నువ్వు నన్ను ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడిగేదానివి కదా, ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను చేసిన తప్పులు సరిదిద్దుకుంటాను అని అనగా అది విన్న లీలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సేతుని హగ్ చేసుకుంటుంది. అలా ఇద్దరు కలిసిపోతారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే లీలా తనతో నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రియా సంగతి ఏంటి అని అడుగుతుంది. అది విన్న సేతు షాక్ అయ్యి ఆ పేరు నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి లీలా నవ్వుతుంది. నిజానికి సేతుకి ప్రియాలాగా ఫోన్ చేసి మాట్లాడి దగ్గరైంది ఎవరో కాదు లీలానే. నిజం తెలిసిన సేతు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి లీలానే తన అసిస్టెంట్ గీతాతో సేతుకి నిజాలు తెలిసేలా చేస్తుంది. అలాగే రాజన్తో సినిమా చేయాలి అంటే వారే తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలి. ఇప్పుడే సేతుని వచ్చి తనని కాపాడి దగ్గరయ్యి ఇద్దరం కలిసిపోతామని ప్లాన్ చేస్తుంది. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.